హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుగుల ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో ఆయిల్ పోసుకుందామండి. సరిపడా ఆయిల్ తీసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, ఇంకా తాలింపు గింజలు, తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇవి రెండు కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసి చాలా చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు మనం కనీసం ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేశాను. ఇవి కారం ఉండవు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు, అందరు తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ఆఫ్టర్ 15 మినిట్స్ చూడండి ఇలా కుక్ అయింది నాకు. ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు, అలాగే సరిపడా అల్లం, ఒక స్పూనే వేసాను నేను. మనం ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం మసాలా, అలాగే ధనియాల పౌడర్, ఇంకా ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మరోసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే మనకు టొమాటోస్ సగం మగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకోసారి ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చండి. నేను కొంచెమే పోసాను, ఎందుకంటే నాకు చిక్కగా కావాలి కాబట్టి. చూసారు కదా, కింద మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఇందాక సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరోసారి కలుపుకుందామండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. వీడియో మొత్తం కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని ఇందులోకి కారం కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కావాలి కాబట్టి యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు, తినని వాళ్ళు అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ పగలగొట్టుకొని వేసుకుందాం. క్యాప్సికమ్ ఎగ్తో చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ కూడా కర్రీని స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని పగలగొట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నాను క్యాప్సికమ్ కాబట్టి 2 ఎగ్స్ మాత్రమే పగలగొట్టాను. మీరు ఒకవేళ ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని ఉంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నట్టు 2 ఎగ్స్ పగలగొట్టానండి. ఇప్పుడు ఇవి ఉడకనిద్దాం. ఇంకో 2 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని ఇందులోకి పైన కొత్తిమీర చల్లుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మరోసారి ప్లేట్ పెట్టుకొని కర్రీ ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత నాకు ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ. కింద గిన్నె మాడిపోకుండా మరోసారి కలుపుకుంటున్నానండి. చూసారు కదా, సో మాడిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే కర్రీ అంతా ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సులభంగా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి.
తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఓన్లీ క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేస్తే తినరు, ఎగ్స్ యాడ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ప్రిపేర్ చేసి ఒకసారి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.